సార్, ఆ రోజు ఫైల్ని నేను కావాలనే సత్య గారికి ఇచ్చేశానని అన్నారు కదా. నేనెవరికి ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఆ రౌడీని పట్టుకున్నాను. అవునా మంజు? అవును సార్. ఇప్పుడు ఎక్కడున్నావు? హోటల్ రాజేష్ దగ్గర ఉన్నాను సార్. మీరు అర్జెంటుగా రండి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు అక్కడే ఉండు. ఓకే సార్. స్టేషన్కి తీసుకెళ్తే మంజుకి నిజం తెలుస్తుంది. ఇప్పుడు ఎలా? సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రా. సార్ వచ్చేస్తున్నారు, వెయిట్ చేయి. నిజం మేడం, నన్ను వదిలేయండి. నాకేం తెలియదు. మీకు దండం పెడతాను మేడం. వీడా సిఐ చేతిలో పడితే విషయం చాలా దూరం పోతుంది. నేనే ఆ ఫైల్ తీశానంటే మంజు నన్ను క్షమించదు. ఆగరా. ఆగరా. సార్, వీడే ఫైల్ పోయినప్పుడుంది. వీళ్ళ మనుషులే కొట్టేశారు. సరే, నువ్వు కూడా ఎక్కువ మంజు. పదరా. సార్, కానిస్టేబుల్స్, వాడిని లోపలికి తీసుకురండి. ఎస్ సార్. ఫైల్ దొంగలించింది వీడేనా మేడం? ఆ విషయాలన్నీ వీడికే తెలుసు. వీడే నన్ను డైవర్ట్ చేసింది. లోపలికి పదండి. అలా చేద్దామన్నా? ఏమంటా? ఏంటి సత్య? అన్నా, వాడు దొరికిపోయాడు. ఎవరు? వాడే అన్న, భవానీ గాడు. వాడెవడో దొరికిపోతే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ కాదన్నా, నీ ఫైల్ కొట్టేశాను కదా, అప్పుడు కానిస్టేబుల్ని డైవర్ట్ చేయడానికి వాడిన భవానీ గాడు దొరికేశాడు. ఓ, వాడా? ఇదంతా మామూలుగా జరుగుంటే నేను టెన్షన్ పడేవాడిని కాదు. కానీ పట్టుకుంది నా భార్య మంజు అన్న. నా కళ్ళ ముందే తను వాడిని తీసుకువెళ్ళింది. నేనేదో ఒకటి చేసి వాడిని ఎస్కేప్ చేయించేవాడిని. కానీ కరెక్ట్గా అదే టైంకి ఆ సీఏ వచ్చేశాడు. అందుకే నేనేమీ చేయలేకపోయానన్నా. నీకు తెలుసు కదన్నా, వాడికి నువ్వన్నా పడదు, నేనన్నా పడదు. ఇప్పుడు ఆ భవానీ గాడు నోరు విప్పాడనుకో, మనిద్దరికీ ప్రాబ్లం. నేను ప్రాబ్లం గురించి కూడా బాధపడట్లేదన్నా. ఆ ఫైల్ కొట్టేసింది నేనే అని మంజుకి తెలిస్తే తను లైఫ్లో నన్ను క్షమించదన్నా. దాని గురించి నేను భయపడుతున్నాను.
ఎంత పెద్ద ప్రాబ్లం జరిగితే తన భార్యకి తెలుస్తుందేమోనని భయపడుతున్నాడు కానీ నాకేమైనా జరుగుతుందేమోనని అసలు బాధపడడం లేదు. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు సత్య?